వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని ఏపీ సీఎం చంద్రబాబు ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని ఆకాంక్షించారు. భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తున్న ప్రజలకు శుభాలు కలగాలని ప్రార్థించారు. సెప్టెంబర్ 7న చంద్రగ్రహణం కారణంగా శ్రీవారి ఆలయం మూసివేయనున్నట్లు టీటీడీ కీలక ప్రకటన. దాదాపు 12 గంటల పాటు నిలిచిపోనున్న స్వామివారి దర్శనం. పలు ఆర్జిత సేవలను రద్దు చేసిన టీటీడీ సెప్టెంబర్ 8వ తారీఖు ఉదయం 6 గంటల నుంచి తిరిగి దర్శనాలు ప్రారంభం. వైసీపీ అధినేత జగన్పై టీడీపీ చైర్మన్ బీఆర్ నాయుడు సంచలన ఆరోపణలు. ముంతాజ్ హోటల్కు భూముల విషయంలో అజయ్ అనే వ్యక్తికి జగనే స్వయంగా పాయింట్ బ్లాంక్ రేంజ్లో తుపాకీ పెట్టి బెదిరించారని ధ్వజమెత్తారు. కోట్లాది రూపాయల టీటీడీ నిధులను వైసీపీ నేతలు మింగేశారని ఆరోపించారు. 51వ రాష్ట్ర స్థాయి షూటింగ్ క్రీడల బహుమతి ప్రధానోత్సవానికి ముఖ్య అతిథిగా అన్నమలై హాజరు. అన్నమలై చేతుల మీదుగా మెడలో వేయించుకోవడానికి రాష్ట్ర మంత్రి కుమారుడు సూర్య తిరస్కరించి నేరుగా చేతిలోకి తీసుకోవడం అన్నమలైకి చేదు అనుభవం అయింది. హైదరాబాద్ పాత బస్తీలో మల్లికార్జున స్వామినగర్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేక గణపతి విగ్రహం ఏర్పాటు. ఆపరేషన్ సింధూర్ థీమ్తో ఆకట్టుకుంటున్న గణేశుడు, వైమానిక దళ అధికారి రూపంలో కొలువుదీరిన వినాయకుడు. విగ్రహం ఏర్పాటుకు సుమారు 10 లక్షల రూపాయల వ్యయం. ప్రపంచ ప్రైమ్ రెసిడెన్షియల్ మార్కెట్లలో భారతదేశ ఆర్థిక రాజధాని ముంబైకి అగ్రస్థానం. 2025 ప్రథమార్థంలో 2 నుంచి 3.9% పెరిగిన ఇళ్ల ధరలు. దేశ విదేశీ కొనుగోలుదారుల నుంచి స్థిరమైన డిమాండ్. జమ్మూ కాశ్మీర్లో జల ప్రళయం, 4 మృతి. వైష్ణోదేవి యాత్ర మార్గంలో విరిగిపడ్డ కొండ చర్యలు. ప్రమాద స్థాయిని దాటి ప్రవహిస్తున్న తావి, రావి నదులు. పలు జాతీయ రహదారులపై రాకపోకలకు అంతరాయం. పరిస్థితిపై సీఎం ఒమర్ అబ్దుల్లా సమీక్ష. నిధులు విడుదల చేయాలని ఆదేశాలు జారీ. సౌర వ్యవస్థలోకి ప్రవేశించిన ఖగోళ వస్తువు 31 అట్లాస్. ఏలియన్ స్పేస్ షిప్ కావచ్చంటూ జోరుగా ఊహాగానాలు. అది సహజ సిద్ధమైన తోకచుక్కేనని తేల్చిన నాసా శాస్త్రవేత్తలు. అధిక కార్బన్ డైఆక్సైడ్ కారణంగానే ప్రకాశవంతంగా గుర్తింపు. భూమికి ఎలాంటి ప్రమాదం లేదని స్పష్టం చేసిన పరిశోధకులు. శ్రీదేవి ఆస్తిపై 3 వ్యక్తులు అక్రమంగా యాజమాన్య హక్కులు కోరుతున్నారంటూ వారి వాదనను సవాల్ చేస్తూ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించిన భర్త బోనీ కపూర్. వారసులమంటూ చెబుతున్న వారికి జారీ అయిన సర్టిఫికేట్పై అభ్యంతరం. 4 వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని తహసీల్దార్కు కోర్టు ఆదేశం. ఏటీఎంలపై బ్యాంకులకు ఆర్బీఐ కీలక ఆదేశాలు. ఏటీఎంలలో 100 రూపాయలు, 200 రూపాయల నోట్లు తప్పనిసరి. బ్యాంకులకు, వైట్ టేబుల్ ఏటీఎం ఆపరేటర్లకు ఆర్బీఐ ఆదేశాలు. సెప్టెంబర్ 30లోపు అమలు చేయాలన్న ఆర్బీఐ.